భయం ఎలా ఉంటుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని కనుక సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకుంటే అమ్మో సరదాలు ఉండవు, సినిమాలు ఉండవు, ఎప్పుడు కూడా ప్రార్థనలు అంటారు, ఉపవాసాలు అంటారు, ఎప్పుడు మందిరంలో కూర్చుని ఏడుస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు వీళ్ళు. అంతేకాదు ఇవి తినకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఈ పనులు చేయకూడదు అంటే ఏదో ఒకటి వీళ్ళు బోధిస్తూనే ఉంటారు. ఇలాంటివి మా వల్ల కాదు. ఇలాంటివి ఎక్కువగా కూడా మనము వింటూ ఉంటాం అనమాట. ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలంటే భయం అనమాట. చూడండి, రిలేటివ్స్ మధ్యలో కానీ, వర్క్ ప్లేస్ లో కానీ, లేదా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో కానీ, ఇంకా రకరకాల ప్లేసెస్ లో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ దేవుని నమ్ముకున్న వాళ్ళ సహితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వారి మాటలు అలా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ యోసేపు భయం కూడా అదే. గర్భంలో ఉన్న శిశువు అయిన ఆ యొక్క ప్రభువుని అంగీకరించడానికి భయపడ్డాడు, సమాజానికి భయపడ్డాడు, తన జీవితం ఏమైపోతుందో అని భయపడ్డాడు.